ఓం శ్రీ మాత్రే నమః. జూలై నెల మొదటి వారం వృషభ రాశి వారిది రాజయోగం. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ వచ్చేసింది. మీ కష్టం ఇక ఫలించబోతోంది. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. జూలై నెల మొదటి వారంలో వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక సానుకూలమైన జ్యోతిష విశ్లేషణ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. జూలై నెల మొదటి వారం మీకు కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని జ్యోతిష సాంప్రదాయాల్లో కొందరు భావిస్తున్నారండి. అయితే ఇది ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేము. ఇది విశ్వాసంపైన ఆధారపడి చెప్పబడే సూచనలు మాత్రమే. చాలా కాలంగా మీరు పడుతున్న శ్రమకు ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదిలే పరిస్థితులు ఏర్పడతాయి. మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహకరించే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక ఇంటర్వ్యూ, ఒక వ్యాపార అవకాశం లేదా ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త మార్గాన్ని చూపే అవకాశంగా మారవచ్చు. ఇప్పటి వరకు కూడా మీకు ఎదురైన ఆటంకాలు మిమ్మల్ని నిరాశపరిచినా అవి మీకు అనుభవాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే అనుబంధం మీ యొక్క నిర్ణయాలను మరింత బలంగా మార్చవచ్చు. ఈ సమయంలో తీసుకునే సరైన నిర్ణయాలు భవిష్యత్తులో చాలా మార్పులను అయితే ఇవ్వబోతున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. పదోన్నతి, జీతం పెరగడం లేదా మంచి అవకాశాలు కొందరికి లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు తమ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, ఆదాయాన్ని పెంచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి రావడం లేదా వ్యాపార విస్తరణకు మార్గాలు కనిపించడం వంటి మార్పులు సంభవించవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం సేకరించడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితిలో కూడా కొంత మెరుగుదల కనిపిస్తోంది. ఆదాయం పెరగడం, ఖర్చులను సమర్థవంతంగా నిర్ణయించుకోగలగడం లేదా కొత్త ఆదాయం వనరులు లభించడం వంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. సంపాదనతో పాటుగా పొదుపును కూడా అలవాటు చేసుకోవడం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తగ్గి పరస్పర సహకారం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని కూడా అందిస్తుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం, గౌరవం పెరిగితే సంబంధాలు అనేవి మరింతగా బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది కృషి చేస్తే మంచి ఫలితాలు అందించే సమయం కావచ్చు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, కొత్త కోర్సులు లేదా నైపుణ్యాభివృద్ధిలో శ్రమకు తగిన గుర్తింపు లభించవచ్చు. ఆరోగ్యపరంగా సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం వంటి అలవాట్లు పాటించడం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీ మాటలో వినయం, పనిలో క్రమశిక్షణ, నిర్ణయాల స్పష్టత ఉంటే మీ యొక్క ఎదుగుదలకు మరింత బలం చేకూరుతుంది. అదృష్టం అవకాశాలను తీసుకురావచ్చు, కానీ వాటిని విజయవంతంగా మార్చేది మీ యొక్క కృషి మాత్రమే. గుర్తుంచుకోవాల్సిన విషయం, జ్యోతిష ఫలితాలు సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి మాత్రమే. ఈ రాశి జాతకులకు అంటే వృషభ రాశి జాతకులకు ఏ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి రాబోతోంది. కొత్త అవకాశాలు మీ జీవితానికి మలుపు తిప్పే సమయంగా ఉండబోతూ ఉన్నాయి. జూలై నెల మొదటి వారం మీలో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త లక్ష్యాలు కూడా కలిగించే కాలంగా మారే అవకాశం ఉంటుందని జ్యోతిష సంప్రదాయాల విశ్వాసం. గతంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు ఇప్పుడు మీకు విలువైన అనుభవాలుగా మారవచ్చు. అదే అనుభవంతో భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు బలాన్ని ఇవ్వవచ్చు. మీ శ్రమను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. ఒక ఉద్యోగ అవకాశం, వ్యాపార ఒప్పందం లేదా ముఖ్యమైనటువంటి సమాచారం మీకు కొత్త దిశను చూపించే సందర్భం కావచ్చు. ఉద్యోగ రంగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే గుర్తింపు, పురోగతి లేదా మెరుగైన అవకాశాలు లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు తమ యొక్క సిద్ధతను కొనసాగిస్తే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లు, భాగస్వామ అవకాశాలు రావచ్చు. నిలిచిపోయిన పనులు ముందుకు కదలవచ్చు. అయితే ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని పరిశీలించి తీసుకోవడం, తొందరపడకుండా ప్రణాళికతో వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయాన్ని పెంచే అవకాశాలు లభించడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం లేదా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి విషయాల్లో మీరు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందండి. కుటుంబంలో చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరుగుతాయి. పెద్దల యొక్క సలహాలు మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణ బంధాన్ని మరింత బలపరుచుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించడం మంచిది. ఆరోగ్యపరంగా పని, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించడం చాలా అవసరం. సరైన ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర
వంటి అలవాట్లు మీ యొక్క శక్తిని పెంచుతాయి. ఈ కాలంలో మీరు మీ యొక్క లక్ష్యాలపైన దృష్టిని నిలిపి వచ్చిన అవకాశాలను ఆచితూచి ఉపయోగించుకుంటే ముందుకు వెళ్తే మార్గాలు విస్తరించవచ్చు. జ్యోతిష్యం ఒక ప్రేరణ మార్గదర్శకం మాత్రమే. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. వృషభ రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారు కష్టపడే తత్వాన్ని కలవారుగా ఉంటారు. నిజాయితీ వీరిలో అధికంగా ఉంటుంది. మీ అదృష్టానికంటే కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు. నెమ్మదిగా ఖచ్చితంగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంతటి త్యాగమైనా సరే చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. కుటుంబ బంధాలను ఎంతో విలువైనవిగా భావిస్తారు. వీరిలో నిజాయితీ అధికంగా ఉంటుంది. మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. ఆర్థిక జాగ్రత్త ఉంటుంది. డబ్బు విలువ తెలిసిన వారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, ఆర్థిక భద్రతను ఏర్పరచుకోవడం వీరికి చాలా ఇష్టం. సహనం ఎక్కువగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి అడుగులు వేస్తారు. అందువలన చాలా సార్లు తప్పిదాలు తక్కువగా ఉంటాయి. కళలపైన ఆసక్తి ఉంటుంది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ప్రకృతి అందమైన వస్తువులు వంటి వాటిపైన ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉంటారు. నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం ఆ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. వీరిలో బలహీనతలు కొన్నిసార్లు మొండితనం ఎక్కువగా కనిపిస్తుంది. మార్పులను వెంటనే అంగీకరించలేరు. నమ్మిన వ్యక్తుల వలన మోసపోతే తీవ్రంగా బాధపడతారు. కోపం తక్కువగా వచ్చిన వెంటనే తర్వాత సులభంగా తగ్గదు. కొన్నిసార్లు సౌకర్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరి యొక్క ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి ప్రేమలో నిజాయితీగా ఉంటారు. తమ భాగస్వామిని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉంటారు. నమ్మకం, గౌరవం, స్థిరత్వం ఉన్న సంబంధాలను వీరెప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు మీకు ఈ రంగాల్లో మంచి ప్రతిభను చూపగలగరని జ్యోతిష సాంప్రదాయం అయితే చెబుతుందండి. వీరికి కలిసి వచ్చే వ్యాపారాలు బ్యాంకింగ్, ఫైనాన్స్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ ఉద్యోగాలు, కళారంగము, ఫ్యాషన్ డిజైనింగ్, వ్యాపారము, నిర్మాణ రంగము. వీరికి అదృష్ట అంశాలు ఏమిటి అంటే వీరికి అధిపతి గ్రహము శుక్రుడు. అదృష్ట సంఖ్యలు 2, 6, 8. అదృష్టపు రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ, గులాబీ. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట దైవము శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. అదృష్ట రత్నం వజ్రం లేదా ఓపల్. నిపుణుల సలహాలతో మాత్రమే ధరించాలి. వృషభ రాశి వారి యొక్క ప్రత్యేకతలు. వృషభ రాశి వారు నెమ్మదిగా సాగిన గెలుపును ఖాయం చేసే వ్యక్తులు అని చెప్పబడతారు. వీరి సహనం, కష్టపడే తత్వం, కుటుంబ విలువలు, ఆర్థికపరమైన జాగ్రత్త, నిజాయితీ వీరిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడతాయి. జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా నిలబడి పోరాడే శక్తి కూడా వీరిలో ఉంటుంది. అందుకే వీరు ఆలస్యంగా అయినా సరే స్థిరమైన విజయాన్ని సాధించే అవకాశం అయితే అధికంగా ఉంటుందని జ్యోతిష సాంప్రదాయాలు చెబుతున్నాయి. వృషభ రాశి వారికి పట్టుదలే అసలైన బలము. ఒకసారి నిర్ణయించుకుంటే విజయం సాధించే వరకు కూడా వీరైతే ఆగరు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.